హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు మిత్రులారా? మరి ఇప్పటివరకు డిఎస్సి రాసినటువంటి అభ్యర్థుల నుంచి మరి గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎటువంటి అంశాల మీదకి ఈ జీకే కరెంట్ అఫైర్స్ బిట్స్ మరి వెళ్తూ ఉన్నాయి, వాటిని ఏ విధంగా చూసుకున్నట్లయితే రాబోయేటటువంటి విద్యార్థులకు ఈ ప్రయోజనకరంగా ఉంటాయనేటువంటి ఉద్దేశం మీద ఈ బిట్స్ మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నామండి. జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. రాబోయేటటువంటి ఎగ్జామ్స్లో కూడా ఇవి ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటాయి. ముందుగా ఇందులో చూడండి, రాష్ట్రపతి నియామకాల్లో రాష్ట్రపతి ప్రధానంగా ఎవరెవరు నియమిస్తారన్నది ఒకటి మీరు చూసుకోండి. రాష్ట్రపతి నియామకాల దగ్గర ఉంటుంది. అంటే ఉదాహరణకు అటార్నీ జనరల్ కానీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇటువంటి వారి నియామకాలు ఒకసారి ఫోకస్ పెట్టండి. అలాగే శాస్త్రీయ నృత్యాలు అండ్ వాయిద్యాలు అనమాట. వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రముఖ నాట్యాలు కావచ్చు, నృత్యాలు కావచ్చు, ఇలాంటి వాయిద్యాల మీద కూడా అడుగుతూ ఉన్నాడు. ఎగ్జాంపుల్ హరిప్రసాద్ చౌరాసియా గారి ఫ్లూట్ ఇన్స్ట్రుమెంట్. తర్వాత మూడో బిట్టు జిఎస్టీ అండ్ నీతి ఆయోగ్ ఇటువంటి సంస్థల గురించి, అవి ఎప్పటి నుంచి అమలులోకి వచ్చాయి అన్నటువంటి వాటి మీద కూడా ప్రశ్నలు ఉదయించాయి. అలాగే అవార్డులు అంటే భారతరత్న, పరమవీర చక్ర లాంటి అవార్డులు, ఇతర అవార్డులు కూడా ఒక్కసారి మీరు చూడండి. గత 6 నెలలుగా ఇచ్చినటువంటి అవార్డుల మీద కొంచెం ఒక్కసారి మీరు ఫోకస్ పెట్టండి. అలాగే క్రీడా అంశాలలో ఒలింపిక్స్, పారాఒలింపిక్స్, ఏషియన్ క్రీడలు, ప్రో కబడ్డీ, హాకీ ఇలాంటివి. ఆ తర్వాత చదరంగం అండి, చెస్ కాంపిటీషన్స్. అలాగే ఇటీవల ముగిసినటువంటి ఐపీఎల్, వీటి మీద కూడా కొంచెం దృష్టి పెట్టండి. ఖచ్చితంగా బిట్ రావడానికి అవకాశం ఉన్న ఏరియాలు. అలాగే ఇస్రో అండి, ఇది ఖచ్చితంగా ముందు ఎక్స్పెక్ట్ చేసినటువంటి బిట్సేనండి. ఇస్రోలో ఉన్నటువంటి ఉపగ్రహాలు, ఇటీవల ప్రయోగించినటువంటివి, విఫలమైనటువంటివి, ప్రాధాన్యత ఉన్నటువంటి చంద్రయాన్ ఇలాంటి ఉపగ్రహాల మీద కూడా కొంచెం దృష్టి పెట్టాలి. తర్వాత ప్రముఖ సంఘటనలు అండి, ప్రముఖ సంఘటనలు అంటే జాతీయంగా, అంతర్జాతీయంగా ఉన్నటువంటి సంఘటనలు. జలియన్ వాలాబాగ్ కావచ్చు, లేకపోతే కార్లోస్ చెస్ కాంపిటీషను, తర్వాత కేరళ తీరంలో మునిగిపోయినటువంటి లైబీరియా ఓడ ఇలాంటివి. తర్వాత గ్రంథకర్తలు, రచయితలు, ఏదైనా ఒక బుక్ ఇచ్చి దానిని ఎవరు రాశారు, లేకపోతే ఆయన రచనలు ఏంటి, లేకపోతే మ్యాచింగ్లో కూడా, జతపరచంలో కూడా బిట్ అడిగాడు. అలాగే సోషల్లో జాతీయోద్యమంలో ఉన్నటువంటి దశలు, క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు, లేకపోతే ఉప్పు సత్యాగ్రహం, లేకపోతే శాసనోల్లంఘన ఉద్యమం, ఇలాంటి సంఘటనలు, ఇందాక చెప్పిన జలియన్ వాలాబాగ్ ఇలాంటి సంఘటనల మీద కూడా మీరు దృష్టి పెట్టాలి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో. తర్వాత ప్రముఖ దినోత్సవాల మీద కూడా బిట్లు అడిగారు. తర్వాత వరుస క్రమాలు, సంవత్సరాలండి. ఏదైనా ఒక సంఘటనలు కానీ, లేకపోతే ఏది నచ్చి దాని యొక్క వరుస క్రమాన్ని పేర్చడం, లేకపోతే ఆ సంఘటన ఏ ఏడాదిలో జరిగింది అనేటువంటిది కూడా మీ ఇక్కడ బిట్గా వస్తుంది. తర్వాత భారతదేశం వివిధ దేశాలతో జరిపినటువంటి సైనిక విన్యాసాలు. నేను ఈ పీవీకే గైడెన్స్లో ఒక్కసారి మీరు వెనక చూడండి, కొన్ని చోట్ల నేను కరెంట్ అఫైర్స్ వీడియోస్ చేసినప్పుడు ఒక టేబుల్స్ కూడా ఇచ్చాను, అది ఒక్కసారి మీరు చూడండి. ఖచ్చితంగా ఒక 6-7 వీడియోలు చేశాను కరెంట్ అఫైర్స్ మీద. దాంట్లో ఇప్పటి వరకు అయితే మరి 5 బిట్లు అయితే పడ్డాయండి. మీరు ఒకసారి రిఫర్ చేయండి, బ్యాక్ వెళ్ళండి, పీవీకే గైడెన్స్లో ఉన్నాయి. తర్వాత సదస్సులు, వేదికలు అనమాట అండి. అంటే G7, G20, బిమ్స్టెక్ ఇలాంటి ఈ సదస్సులు, వేదికలు అంటే ఎక్కడ జరిగాయని కానీ, అందులో ఎంతమంది సభ్య దేశాల సంఖ్య, ఇలాంటివి కూడా అడగడానికి అవకాశం ఉంది. అడగడానికి అవకాశం కాదండి, అడిగాడు. తర్వాత ప్రాముఖ్యత ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అవి ఉన్న ప్రదేశాలు. ఏదైనా ఒక సంస్థ ఇచ్చి అది ఎక్కడ ఉంది అనేటువంటిది, ఇది కూడా బిట్ జనరేట్ అయింది. తర్వాత జనరల్ సైన్స్లో ఆమ్లాలు, తర్వాత వైటమిన్స్ మీద కూడా బిట్స్ అడిగారనమాట అండి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నదులు, ఖచ్చితంగా బిట్ దీని నుంచి వస్తుందని ముందే ఊహించాము. నదులు, ఆ నదులకు ఉన్నటువంటి ఉపనదులు, ఆ నదులు ఎక్కడ కలుస్తూ ఉన్నాయని కానీ, లేకపోతే ఆ నది జన్మించినటువంటి ప్రదేశం మీద ఖచ్చితంగా బిట్టు అడిగారు. తర్వాత ప్రముఖ సంస్థలు, అధిపతులు అనమాట అండి. జాతీయంగా, అంతర్జాతీయంగా ఉన్నటువంటి ప్రముఖ సంస్థలు, లేకపోతే వివిధ దేశాలు, దేశాధిపతులు, వీటి మీద బిట్ అడిగాడు. సిఇఓస్ ఉంటారు కదండి, వాటిని ఒకసారి చూసుకోవాలి. తర్వాత రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలకు ఉన్నటువంటి మారుపేర్లు, ప్రాముఖ్యత ఉన్నటువంటి రాష్ట్రాలకు ఒక్కొక్క మారుపేరు ఉంటుంది. దాని మీద కూడా బిట్టు అడిగాడు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు, వీటితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంబంధమైనటువంటి పథకాల మీద కూడా మీకు బిట్ జనరేట్ అవుతుంది రాబోయే రోజుల్లో. కేంద్ర ప్రభుత్వం మీద ఇప్పటికే పథకం మీద బిట్టు అడగడం జరిగింది. తర్వాత ఎబ్రివేషన్స్ కూడా మీరు చూసుకోవాలి. నాటో, ఇక్రిసాట్ ఇలాంటివి అడిగాడు ఇప్పటికే. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా మిగిలినటువంటి ఏమున్నాయి, ఐఐసిటి ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, NIN లొకేటెడ్ ఎట్ హైదరాబాద్, ఇలాంటి బిట్స్ కూడా మీరు చూడాలి. తర్వాత ప్రముఖ యుద్ధాలు అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీకి ముందుగా, అంటే మనకి మిడివేలో కూడా చూసుకోండి యుద్ధాలు, ప్రముఖ యుద్ధాలు. అలా ఇటు ఆంధ్రప్రదేశ్లోను, అటు భారతదేశంలో జరిగినటువంటి ప్రముఖ యుద్ధాలు అనమాట. అంటే చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్న యుద్ధాల మీద దృష్టి పెట్టాలి. అలాగే ప్రాజెక్టులు, ఇటీవల కాలంలో నిర్మించినటువంటి ప్రాజెక్టులు, తర్వాత అత్యంత ఎత్తైనటువంటి ప్రాజెక్టులు, రీసెంట్గా 2-3 రోజుల క్రితం వార్తల్లో నిలిచినటువంటివి, ఏ నదుల మీద ప్రాజెక్టులు ఉన్నాయి అనేటువంటి వాటి మీద బిట్స్ అయితే అడగడం జరిగింది. కాబట్టి మీరు జీకే కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు వీటి మీద ఒక్కసారి దృష్టి పెట్టండి. అంతా చదివిన అంటే మహాసముద్రం అండి ఇది. ఈ జీకే కరెంట్ అఫైర్స్
మ్యాథమెటిక్స్ మహాసముద్రం కాబట్టి అందులోంచి ఏ మూల నుంచి అయినా బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. కానీ పేపర్ సెట్టర్ యొక్క ఉద్దేశాలు ఇలా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా వీటి మీదనే అడగడానికి అవకాశం 100కి 100% కూడా ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు టచ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ పీవీకే గైడెన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సదా మీ విజయాన్ని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.